ముస్లిం ముద్రప్పటికి 2 ఆడవాళ్ళు పన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? దీని గురించి ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్ని అడిగినాము, ఇళ్ళ దగ్గర పోయినాము, మాట్లాడినాము. మాకు రాజకీయం అంటే వ్యక్తి పుట్టింది. ఎందుకంటే లాస్ట్ చూసి వీధి వాళ్ళే తలా కోసం వేసుకుంటే తప్ప ఈ రాజకీయ నాయకులు పోయి ఏమన్నా తెచ్చుకోవాలి. చెప్పేది అయిపోయింది. ఇంతవా ఇప్పుడు ఈ సమస్య మీకంటే నాకు బాగా తెలుసు. ఎట్లా తెలుసు అంటే 21 కోట్లు అశోక్ నగర్ ఈ బ్రిడ్జ్ వరకు ఆ శంకుస్థాపన కూడా బండ నేనే కదా వేసారు కదమ్మా. త్రివేణి దగ్గర వేసా అప్పుడు వేసేది కాదు, డబ్బులు సాయం చేసిన మనము. మీరు ఓట్లేలా, నేను ఓడిపోయాక వాళ్ళ చేతులకు పోయింది. అది పోయిన తర్వాత ఏమైంది, త్రివేణి దగ్గర నుంచి ఐరన్ బ్రిడ్జ్ వరకు స్లాబ్ ప్రొటెక్షన్ వాల్స్ కట్టమని, వాల్స్ ప్రొటెక్షన్ ఇళ్ళకి పోకుండా ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా కాజువల్ పెట్టాను. పెడితే దీన్ని ఏం చేశాడంటే ఈ అశోక్ నగర్ దీదీను ఆడ శాంతి నరసింహం దగ్గర అట్లా 3 కాజువల్ పెట్టేసి అంతా తిప్పి కొడితే కూడా 3 కోట్లు ఏంటో స్టాప్ చేశాడు. నేను అడిగా ఫోన్ పేపర్లో అన్యాయం అని. లాస్ట్కి నేను దీక్ష చేస్తా దీని మీద పోలీసులతో పర్మిషన్. అందుకని ఈ ప్యాంప్లెట్ తీసుకొని మీలో అవేర్నెస్ రావాలని చెప్పి, మీరు అడగాలని చెప్పి నేను వచ్చా. ఇప్పుడు ఇది నాకు 2 నెలలు 3 నెలలు టైం మనం ప్రభుత్వం వచ్చినాక ఈ రోడ్డు వేయించే పద్ధతి నాకు వదిలేయండి. రియల్గా కష్టపడే వాళ్ళకి రాజకీయంలో కూడా వాల్యూ ఉండదు. అదే మా చెప్పేది. రియల్గా కష్టపడే వాళ్ళకి లేదు, కానీ తొత్తు పొత్తు ఉండే వాళ్ళకి మాత్రమే మార్గం ఉంటుంది. ఒక్కసారి మా గురించి ఆలోచించి కష్టపడండి. మేము కూడా వ్యక్తిత్వాన్ని మర్చిపోము. మేము చెప్తున్నాం, మేము పేదవాళ్ళమే కావచ్చు. తర్వాత నేను ఈ ప్యాంప్లెట్లో కూడా 20 కదమ్మా 2018లో టెండర్లు పిలిస్తే కంట్రాక్టర్ని బెదిరించి పంపించేశాడు. కంట్రాక్టర్ నేను ఒకటి ఉంటానమ్మా. నేను క్వశ్చన్ ఇచ్చాం మేము నేను ఇచ్చే క్వశ్చన్ అయినా వీడు అన్యాయం జరిగింది. నేను ప్యాంప్లెట్ వేసి ఇల్లు తిరిగేంత వరకు మీరు ఎవరైనా వచ్చి నాకు అన్యాయం ఏదని చెప్పారా? జనరల్కి ఎందుకే అనవసరం అండి. ఇప్పుడు ఇట్లా అన్యాయం జరిగినప్పుడు నేను ఒకటే తిరుగుకుంటా 400 సంవత్సరం నుంచి అన్ని విషయాల్లో పోరాడతాను. మీరు కూడా రిటైర్డ్ పీపుల్ మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కలెక్టర్ దగ్గర నేను వస్తా, రోడ్లో వచ్చి నేను కూర్చుంటా. ప్రజల్లో కూడా స్పందన లేకుండా మన ఇంటి దగ్గర మన వార్డు సమస్య వరకే మనం ఆలోచిస్తే ఊరంతా కూడా నాశనం. ప్రతి వాళ్ళు కూడా అన్ని కూడా ఆలోచించాలా మన దాంట్లో. తప్పమ్మా ఇది, మీరు కట్టే పన్నుల డబ్బు ఇది కాదమ్మా. 21 కోట్లు కూడా పన్నులు మనం కట్టిన డబ్బులేవి, ఎవరు కాదు సొంతము. దీన్ని డైవర్ట్ చేశాడు. నేను ఒక 1 నెల రోజుల నుంచి కొట్టుకుంటున్నా, 2 నెలల నుంచి కొట్టుకుంటున్నా స్టేట్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు అధికార పార్టీ వాడు చేయనప్పుడు ప్రతిపక్షంలో మనం ఫైట్ చేయాలి. మీరు ఆలోచించాల. ఇతను మీరంతా అడగకముందే ఈ ప్యాంప్లెట్ వేసి ఇల్లు తిరుగుతున్నా. ఎందుకు తిరుగుతున్నా అంటే ఈ మరో కొమ్మ ఇప్పుడు మీరు అడిగే సమస్య మీద నేను అడుగుతున్నా. ఇది డబ్బులు డైవర్ట్ చేద్దా బాబు, అన్యాయం అని. దీక్షకు అడిగితే దీక్షకు పర్మిషన్ ఇలా. నేను అందుకనే ఏం చెప్తున్నానంటే ఈ రేపు వచ్చిన తర్వాత 3 నెలలు వెయిట్ చేయండి. ఇది కాజు వేయించే బాధ నేను తీసుకుంటాను. ఎవరైనా అది చేసి నిలబడగలిగిన వాళ్ళకి మేము మనస్ఫూర్తిగా సాక్షిగా చెప్తున్నాము. మేము నిలబడి కాదమ్మా డైవర్ట్ చేసి దీన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఇది జీవితంలో రాదు. నేను అందుకని మరొక ముందే ప్యాంప్లెట్ వేసి మీరు చెప్తున్నాను. అన్యాయమయ్యా అని చెప్పి చెప్తున్నాను. దీక్షకి పర్మిషన్ బట్టి ఇవ్వడం. ఈ డబ్బులు తెచ్చింది నేను. దీన్ని ఏం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ప్లాన్ అంతా కౌట్ల దగ్గర మనం డెవలప్మెంట్ గట్టాల దగ్గర పోయి డబ్బులు తెచ్చాము. చేస్తే టవర్ క్లాక్ వరకు పిచ్చి తీసుకున్నాడు. బుద్ధితో టవర్ క్లాక్ పోతారు. కమిషన్ కోసం డబ్బులతో బట్టి కాంట్రాక్ట్ లాభం కోసం పని చేస్తున్నానని చెప్తున్నాను. జనంలో కూడా మార్పు రావాలి. నేనేంటంటే నేను ఒకటే రిజిస్టర్ ఎంతవరకు వస్తుంది. మీరు 5 ఏళ్ళు చూసారు అతను ఒక్క ఇటుక మార్చరా. మనం సాంగ్ చేసిన ఇవన్నీ 5 ఏళ్ళ డెవలప్మెంట్ జిమ్ములతో సహా పెట్టాను. నేనే చేశాను. జిమ్ములు చెడిపోతే పార్కుల్లో జిమ్ములు చేయాలా, 4 రోజులు వీళ్ళాలా పట్టించుకున్నవాడు ఇట్లా ప్రాజెక్టులు చేస్తాడా. కష్టపడి మన దేశానికి ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు టెండర్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా కంట్రాక్టర్ బెదిరించేసాడు. కంట్రాక్టర్
కొత్త కాంట్రాక్ట్ పెట్టి కమిషన్లు కొడుతున్నాడు. నేను అందుకని జీవోలు పెట్టి మీ అందరి దగ్గర తిరుగుతున్నాను. మీరు చేసేవాడు కూడా చేయనివాడు కూడా దాన్ని ఆలోచించుకోండి. దాంట్లో మీరు ఇవి చదివండి క్లియర్గా. రేపు నేను వచ్చిన తర్వాత రోడ్డు అడిగారు కాజువే రోడ్లు వచ్చినాను. నేను అశోక్ నగర్ బ్రిడ్జ్తో పాటు రోడ్డు అన్ని కాజువేలు పెట్టా. ఇది అది పెట్టి 3 కోట్లతో ముగించేశాడు. 25 కోట్లు ప్రజలకు అనుకూలంగా చేయాలి. నేను ఉన్నప్పుడు బ్రిడ్జ్ జరిగేస్తే దాన్ని ఒప్పుకున్నామన్నా వచ్చి నేను ఇన్స్పెక్షన్ చేశామని కదా. ఎన్నిసార్లు వచ్చాడు ఎమ్మెల్యే? మీరు ఆలోచించుకోండి. మంచి వచ్చాడు. దీక్ష చేస్తాను. నేను కష్టపడి చేసిన డబ్బులు అంటే పట్టించుకోండి. గవర్నమెంట్ కూడా అంత 1 దగ్గర రోడ్ చేశాను. రోడ్డు లేబర్ చేసి 3 నెలలు ఆగండి. నేను ఇది పడగొట్టి మీరు ఒకసారి అడగలుగుతారా? కాదు వాళ్ళు చెప్పు. నేనేం చెప్పాను? ఇదిగైనా మరొకమ్మది డబ్బులు 20 కోట్లు నేను శాంక్షన్ చేపించి త్రివేణి దగ్గర నుంచి ఐరన్ బ్రిడ్జ్ వరకు స్లాబ్ మిగిలిన ప్రొటెక్షన్ వాల్స్ కట్టి ఎక్కడ రోడ్డు ఉందో అక్కడ అన్ని కాజువేలు పెట్టాను. పెడితే ఇదిను ఇంకొక 3 కాజువేలు పెట్టేసి నాశనం చేసాడు. నేను అందుకని అడుగుతా ఉంటే ఈ డబ్బులు డైవర్ట్ చేస్తున్నాను. ఈ స్కీమ్ కింద ఒకసారి వచ్చిన డబ్బులు మళ్ళీ రావాలంటే కష్టమయ్యా బాబు, చేయమని చేయలేదు. అందుకని ఫ్యామిలీ డేస్లో మీ దగ్గర అందరూ పెట్టుకుంటున్నాను. రేపు మన 3 నెలలు వెయిట్ చేయండి. నేను చేపిస్తాను. కాజు వేయించే బాధ్యత నేను అందుకనే నేను ప్లాన్ చేస్తుంటే వాల్స్ కట్టేసి చేయమంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు. మనమేమంటే అదే ఒకప్పుడు సైకిల్ కుడితేనే కాంగ్రెస్ మీద ఓట్లు వేశారు. 3 సార్లు ఎంపీ అన్నాడు. టౌర్క్లా దగ్గర నేను తెచ్చానంటాడు. అదే టౌర్క్లా దగ్గర కూడా నేను గట్కాడ దగ్గర పోయి శాంక్ చేయించింది వేరు. టౌర్క్లా దగ్గర బ్రిడ్జ్ ఉన్న తీసుకుని దగ్గర వరకు పెట్టాడు. అది వెనక్కి పోవాలంట. సో ఇప్పుడు ఏం చేయలేం. ఇవన్నీ నాశనం చేసి పెట్టాడు అతనికి ఏదో కక్కుర్తి పడి. అందుకని దీని మీద మీరు కూడా ఆలోచించండి. అవేర్నెస్ తీసుకొని వస్తాను. నేను చేస్తాను. నేను చేసేవాళ్ళం కాదు ఏదైనా చెప్పి వద్దు. 20 ఏళ్ళు నీళ్ళ సమస్య లేకుండా 11 ట్యాంకులు కడితే 4 రోజులు నీళ్ళు రాలేదంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాలేదంటే పోయి సస్పెండ్ చేస్తాం ఆఫీసర్. స్పాట్లో పోయిండే వాళ్ళు దాకా చాలా చోట్ల 4 రోజులు అయింది. ఒకసారి మీరు కూడా